దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ఇందూరు ప్రజలందరికీ ఆర్య సమాజం ఇందూరు వారు ఒక సూచన ఇస్తున్నారు. బంధువులారు మీరంతా ఆలకించాలి. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఆర్య సమాజంలో యజ్ఞము మరియు మా పండితుల యొక్క ప్రవచనాలు భజనలు జరుగుతాయి కనుక మీరందరూ దాంట్లో పాల్గొనాలని మీ అందరికీ మేము సవినయంగా మనజేస్తున్నాము. శ్రావణ వేద సప్తాహ యజ్ఞ మహోత్సవం అని దీని పేరు. ప్రతినిత్యము ఉదయము పొద్దున 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది 10 గంటల వరకు పొద్దున. సాయంకాలము 5:30 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. తేదీ 4/8/2025 నుండి 10/8/2025 ఆదివారం నాడు పూర్తి అవుతుంది కనుక ఈ వారం రోజులు ఈ యజ్ఞాలు జరుగుతాయి మరియు ప్రవచనాలు జరుగుతాయి. దూర దూర ప్రాంతాల నుంచి పండితుల వారు వస్తారు. వారందరూ మనందరికీ వేద సందేశం ఇస్తారు, యజ్ఞం యొక్క మహత్యాన్ని తెలియజేస్తారు, మనందరికీ ఒక మంచి మార్గదర్శనం చేస్తారు. మీరంతా ఈ యజ్ఞ కార్యక్రమంలో మీరంతా పాల్గొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో సహా సపరివార సమేతంగా బంధుమిత్రులతో అందరూ రావాల్సిందిగా ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. బంధువులారా, సాయంకాలం యజ్ఞం తర్వాత భజనలు, ఆ తర్వాత ఉపన్యాసము, ఆ తర్వాత భోజనాలు ఉంటాయి. ప్రతి నిత్యం సోమవారం నుంచి మొదలవుతుంది కనుక ఇది ఆదివారం నాడు పూర్తవుతుంది. మీరంతా ప్రతిరోజు ఉదయము సాయంకాలం వేళ తప్పకుండా ఈ యొక్క మంచి శుభకార్యంలో మీరు పాల్గొనాలి. మీకున్నటువంటి చింతలు, మీకున్నటువంటి భయాలు, మీకున్నటువంటి సంశయాలు అన్నీ దూరం అవుతాయి. మీకున్నటువంటి బాధలు కూడా పరమపిత పరమేశ్వరుడు దూరం చేస్తాడు. యజ్ఞం యొక్క మహత్యం ఏందో, యజ్ఞం చేస్తే ఎంత లాభమో, మానవ జీవితానికి యజ్ఞం ఎంత అవసరమో మీకు ప్రవచనాల ద్వారా పండితులు వివరిస్తారు కనుక మీరందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో సపరివార సమేతంగా రావాలని, భగవంతుడు మీ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని, ఈ కార్యక్రమంలో మంచి సదవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ నేను మనవి చేస్తున్నాను. ఓం శాంతి శాంతి.